ఇవాళ నేను చింతపండు పులిహోర చేస్తున్నాను. చూడండి, జీడిపప్పులు శనక్కాయ పప్పులు ఎంచి ఎడబెట్టుకున్నాను. ఇవి ఏమేమి వేస్తున్నానో చూపిస్తా. ఓ పచ్చిమిరపకాయ, 2 కరివేపాకు రెబ్బలు, ఒక 50 గ్రాములు చింతపండు, ఇదిగో ఒక గిద్దన్నర బియ్యం అన్నం వండుకున్నాను అన్నమాట. చింతపండు పులిహోర. ఇప్పుడు ఏమేమి వేసి చూపిస్తాను చూద్దురు. ముందు నూనె పోసి తిరమాలు పెట్టుకుందాం. తిరమాలు పెట్టుకుందాం. ఈ జీడిపప్పు శనక్కాయ గుళ్ళు ముందే వేయించి పెట్టుకున్నాను. ఇది తిరమాలు పెట్టుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులో ఎట్ట కలుపుకుంటానో చూపిస్తాను. కొంచెం రవ్వంతా పసుపు, ఎక్కువ పసుపు వేసుకోకూడదు అన్నమాట. పులిహోరలో ఇదివరకు వేసేవాళ్ళు, ఇప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అది వీటిలో ఒక రెబ్బ పచ్చిగా ఇట్లా వేసుకుంటే పులిహోర వాసన గుమాయించి కొట్టిద్ది అనమాట. ఒక పచ్చిది ఒక కరివేపాకు రెబ్బ వేసుకోవాలి. ఇది ఇప్పుడు వేసుకున్నాను. ఇప్పుడు తిరమాత కాగింది. ఒక పచ్చిమిరకాయ వేసుకుందాం. అది తిరమాత పులిహోరకి అన్నమాట. అది చూసారా? ఇప్పుడు జీడిపప్పు ఈ శనగ పప్పులు వేయించి పెట్టుకున్నాయి. ఇదంతా చూడండి, ఇది పులిహోర కలుపుకోవటం అన్నమాట. ముందు కథ పసుపు వేసి అన్నం కలుపుకోవాలి. తర్వాత ఒక పచ్చిది కరివేపాకు రెబ్బ కలుపుకోవాలి. అది ఇప్పుడు జీడిపప్పు శనక్కాయ గుళ్ళు కలుపుకున్నాము. ఇగో తిరమాత కాగుతుంది. కాసిన పచ్చెనగపప్పు, తిరమాత గింజలు, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ వేసుకొని ఇట్లా వేయించుకోవాలన్నమాట. తిరమాత పెట్టుకోవాలి. ఇట్లా తిరమాత ఇట్లా పెట్టుకోవాలన్నమాట. పచ్చెనగపప్పు, చాయ్ మినపప్పు ఇవన్నీ కలిసి చాయ్ పప్పు అన్నమాట. ఇట్లా తిరమాత పెట్టుకోవాలి. చూసారా? ఇది తిరమాత. ఇప్పుడు చింతపండు పిసికి ఇందులో పోసుకుందాం. ఇది కమ్మటి చింతపండు పులిహోర అన్నమాట. 50 గ్రాములు 150 గ్రాములు గిద్దన్నర బియ్యానికి 50 గ్రాములు చింతపండు సరిపోయిద్ది. అదే 2 గిద్దలన్నర బియ్యానికి 100 గ్రాములు బెల్లం కావాలి, 100 గ్రాములు చింతపండు కావాలన్నమాట. ఈ గుర్తు పెట్టుకొని వేసుకోవాలి. చూసారా? అట్ట. ఇప్పుడు చాలు ఈ చింతపండు. చక్కగా పిసుకోవాలన్నమాట, నీళ్ళు లేకుండా. చూడండి, ఇది కథ చింతపండు పులుసు శుభ్రంగా ఉడకాలి. బాగా సన్న సెగలో ఉడకాలన్నమాట. దీంట్లో కథ ఉప్పు వేసుకుందాం. కాబట్టి కళ్ళుప్పు అయినా వేసుకోవచ్చు, సాల్టే అవసరం లేదు. మనం అందులో కలపట్లేదు. ఇదిగోండి, కొంచెం చాలు ఉప్పు. అది ఇప్పుడు చింతపండు పులుసు ఉడికేలాగా ఉప్పు కూడా కరిగిపోయిద్ది. చూసారా? కమ్మటి చింతపండు పులుసు పులిహోర. ఇవాళ పండగ కదా, అందుకని వండుకుంటున్నాం. చింతపండు పులుసు శుభ్రంగా ఉడికింది. చూసారా? ఎక్కువ చింతపండు అవసరం లేదు, కొంచెం మేమే వేసుకున్నాం కాబట్టి అవసరం లేదు. ఇక స్టవ్ కట్టేయటమేనమాట. ఇప్పుడు ఇది ఇందులో పోస్తున్నా. ఇది చూడండి ఎట్ట కలిపాను. జీడిపప్పు, తిరమాత గింజలు, చూడండి శనక్కాయ గుళ్ళు, అది ఇట్లా కలుపుకోవాలి. పసుపు, పచ్చిమిరకాయలు అన్నీ ఇట్లా కలుపుకోవాలన్నమాట. చూసారా ఎట్లా ఉందో? ఇప్పుడు దీంట్లో కథ చింతపండు పులుసు కలుపుకుంటే కమ్మగా ఉంటుంది. ఇన్ని చింతపండు పులిహోర. చూడండి, ఎక్కువ అవసరం పులుపు. ఎక్కువ చేసుకుంటే ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు 2 గిద్ద ఒక సాల్ట్ చేసుకున్నారనుకో, 150 గ్రాములు చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెమే కాబట్టి చాలు. బియ్యాన్ని క్వాలిటీని బట్టి, ఇదిగోండి చింతపండు పులుసు చాలు. ఇది బియ్యం క్వాలిటీని బట్టి చింతపండు వేసుకోవాలన్నమాట. కమ్మటి చింతపండు పులిహోర ఇది. చూసారా అన్నీ ఎట్లా ఉన్నాయో?
పచ్చెనగపప్పు, జీడిపప్పులు, శనక్కాయ గుళ్ళు, తిరమాత గింజలు, కమ్మటి పులిహార రెడీ అయిందండి. ఇక మంది చింతపండు పులిహార కమ్మగా. మీరు కూడా ఇట్లా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. అప్పుడప్పుడైనా చక్కగా చేసి ఒక 4 గిద్దలు అన్నం వండి పిల్లలకి చక్కగా చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. చింతపండు నానబెట్టుకొని కమ్మటి పులిహార చూసారుగా. ఇది మీరు కూడా ఇట్లా చేసుకోండి, కమ్మగా ఉంటుంది. అసలు చూడండి అసలు ఎట్లా ఉందో, అట్లా మీరు కూడా చేసుకోండి.